ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని పోస్ట్పోన్ చేయాలని, పరీక్షను పోస్ట్పోన్ చేయాలని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం యోగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పరీక్షా సమయాన్ని 90 రోజులకి పొడిగించాలని, అదేవిధంగా వయోపరిమితి పెంచి జిల్లాకి ఒకే పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ఈరోజు డిఎస్సి అభ్యర్థులతో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు అభ్యర్థుల తరపున అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు యోగాలం పాదయాత్రలో కానీ ఎన్నికల సమయంలో కానీ చంద్రబాబు గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం చేస్తాము, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి తొలి సంతకం చేసినటువంటి 11 నెలల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ హడావిడిగా విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సుమారుగా 7 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వెలువడకపోవడంతో అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి మించిపోయి పరీక్షకి అర్హతగా పొందేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము వయోపరిమితి పెంచుతామని చెప్పేసి ప్రకటించారు, కానీ అది ప్రకటనలకే పరిమితమైంది తప్ప వయోపరిమితి పెంచలేదు. 47 సంవత్సరాలకు వయోపరిమితి పెంచాలని చెప్పేసి మేము ఈరోజు నిరుద్యోగుల పక్షాన మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి జిల్లాకు ఒక పేపరు పెట్టాలని చెప్పేసి ఇంతకుముందు నిబంధన ఉంది. ఇంతకుముందు జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా అదే పద్ధతిలో జరిగినాయి. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా నార్మలైజేషన్ పేరుతో అనేక రకాలుగా అభ్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా టెట్కి సంబంధించి 6 నెలలలోపు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలి అనేటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ ఇప్పుడు జరిగేటటువంటి డిఎస్సికి టెట్ నిర్వహించకపోవడం వల్ల అనేక మంది అభ్యర్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2023 నుంచి 25 వరకు బీఈడీ డిఈడీ చేసినటువంటి అభ్యర్థులు చాలామంది కూడా టెట్ రాసేటటువంటి అవకాశం లేక ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసేటటువంటి పరిస్థితులు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డిఎస్సి అభ్యర్థులు ఈ పరీక్ష రాసేటటువంటి అవకాశం కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వీరి గురించి ఆలోచన చేయాలని, వీరికి న్యాయం చేస్తూ 47 సంవత్సరాలకు వయోపరిమితి పెంచాలని, జిల్లాకు ఒకటే పేపర్ ఉండాలని, అదేవిధంగా టెట్ అవకాశం కల్పించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రోజు ఉదయం మేము సంబంధిత అధికారులు మంత్రుల దృష్టికి కూడా ఈ విధంగా అభ్యర్థులు వచ్చారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే వారి దగ్గర నుంచి ఆల్రెడీ హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయి. ఈ సమయంలో ధర్నాలు చేస్తే ఎట్లాగనేటువంటి క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ అనేక చోట్ల అనేక సార్లు ఇదే వేదిక మీద నుంచి కూడా అనేక ధర్నాలు చేశాము. నిరుద్యోగుల పక్షాన చివరి క్షణం వరకు పోరాటానికి ఏఐవైఎఫ్ ముందుకు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని రేపు సోమవారం రోజు అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్లకి వినతిపత్రాలు ఇచ్చి కలెక్టర్లకి సంబంధిత అధికారులకు కూడా వినతిపత్రాలు ఇచ్చి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఏఐవైఎఫ్గా మేము పోరాటం చేయడంతో పాటుగా నిరుద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్లో న్యాయం జరిగేంత వరకు అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ వారి పక్షాన పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం మోసం చేసింది సార్. డిఎస్సి 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ఈకోకున్నట్లు మోసం చేసింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ మాకు ఒకటే హామీ ఇచ్చారు సార్. మెగా డిఎస్సి ఇస్తాము, మొదటి సంతకం పెడతాము, వయో పరిమితి కూడా పెంచుతాము, మీకు 7 సంవత్సరాల నుంచి డిఎస్సి రాలేదు, వయో పరిమితి ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. మేము కూడా నమ్మి ఈ గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి డిఎస్సి నిర్వహించడంలో రికార్డు ఉంది, ఆయన మంచిగా నిర్వహిస్తాడు అని చెప్పేసి, ఈ కూటమి ప్రభుత్వం వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మేము అన్ని పనులు వదులుకొని ఎలక్షన్లో బాగా పనిచేసి ఈ కూటమి రావడానికి మేము కూడా కారకులు అయ్యాము, మా జీవితాలు బాగుపడతాయని. ఈరోజు మాత్రము నోటిఫికేషన్ ఇచ్చారు. 16,000తో నోటిఫికేషన్ సంతోషము. కాకపోతే 8 లక్షల డిఎస్సి అభ్యర్థులు ఉంటే కేవలం 3,60,000 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. 4 లక్షల మంది అప్లై చేసుకోలేదు. కారణం ఏంటంటే వయోపరిమితి ఉన్నట్లు వాళ్ళని కోత కోశారు, టెట్ ఎగ్జామ్ నిర్వహించుకున్నట్ల కోత కోశారు, ఓసీ అభ్యర్థులకు 50% డిగ్రీ పర్సెంటేజ్ పెట్టేసి కోత కోసినారు, సిబిఎస్ఈ వాళ్ళకి అర్హత లేదని చెప్పేసి వాళ్ళని కోత కోసినారు. ఈ విధంగా ఇన్ని మెగా డిఎస్సి ఇచ్చి దాదాపు 4 లక్షల మందిని అనర్హులుగా చేశారు. వాళ్ళందరికీ న్యాయం కల్పించాలి. అదేవిధంగా మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారము మాకు న్యాయం చేయాలి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారికి ఇదే టీడీపీ ఎమ్మెల్సీలు వేపాటి చిరంజీవి గారు కానీ, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి కానీ, కంచర్ల శ్రీకాంత్ కానీ వీరు బహిరంగంగా టీడీపీ లెటర్ హెడ్ మీద లెటర్ రాశారు సార్. వయోపరిమితి 47 ఏళ్ళకి పెంచాలి జగన్ గారు అని సీఎం గారికి ఆ రోజు లెటర్ రాసి, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇన్ని విధాలుగా హామీలు ఇచ్చి ఈరోజు మా జీవితాలని నాశనం చేస్తున్నారు. దీన్ని పునఃపరిశీలించుకొని మీ అందరికీ న్యాయం అయ్యేటట్లుగా ఏజ్ పెంచి టెట్ నిర్వహించి వయోపరిమితిని తగ్గించి
మార్క్స్ పర్సెంటేజ్ని తగ్గించి వయోపరిమితిని పెంచి టెట్ ఎగ్జామ్ నిర్వహించి అందరికీ న్యాయం చేయాలని మిమ్మల్ని పాదాభివందనాలు చేస్తూ వేడుకుంటున్నాం సార్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 90 రోజులు మీరు ఫ్రీ కోచింగ్ ఇస్తామని చెప్పి 45 రోజులకే పరిమితం చేశారు. ఇప్పుడు మభ్యపెట్టి ఎస్సీ వాళ్ళని ఎస్టీ వాళ్ళని మేము కోచింగ్ ఇస్తామని మభ్యపెట్టడం కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కాదా? మరి ఫ్రీ కోచింగ్ ఇచ్చి 45 రోజులకే పరిమితం చేసి 90 రోజులకి మీకు అనుకూలమైన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా సార్. మరి ఇది అన్యాయం కాదా సార్? సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అండి. డిఎస్సి ఇస్తారు, ప్రతిసారి కూడా నోటిఫికేషన్లు ఇస్తారు, 2 నోటిఫికేషన్లు ఇస్తారు కనీసం అని అనుకున్నాం. ఇప్పుడు కూడా నోటిఫికేషన్ ఇచ్చారండి, రాగానే సంతకం పెట్టారు. తర్వాత అందరూ చెప్తున్నారండి నవంబర్ నెలలోనే మీకు ఇచ్చేసాం, సిలబస్ ఇచ్చేసామని. సిలబస్ ఇచ్చారండి, కానీ నోటిఫికేషన్ ఇచ్చారండి? ఎస్సీ వర్గీకరణ అని చెప్పి తీసుకెళ్లారు. మరి ఆ పరిస్థితి ఏంటి సార్? ఎస్సీ వర్గీకరణ అన్నారు, 7 ఏళ్ల నుంచి మేము ఎదురు చూస్తున్నాం సార్ డిఎస్సి కోసం. ఇప్పుడైనా ఇస్తారో ఎవరో? వర్గీకరణ అని నెట్టేశారు, మళ్ళీ తర్వాత ఇంకేం నెట్టేస్తారో, ఇంకేమి అవకతవకలు జరుగుతాయో అని మా బాధ మాకు ఉంటుంది కదా సార్. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, 1 రోజు 2 రోజుల్లో కూడా ఏజ్ లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. మీరు కనీసం 47 సంవత్సరాలకి ఏజ్ పెంచండి సార్. టెట్ అనేది నిర్వహించాలి కదా సార్. డిఎస్సి ముందు ఎప్పుడు కూడా సంవత్సరం అయింది సార్ నోటిఫికేషన్ ఇవ్వక. టెట్ అనేది నిర్వహించాలి కదా సార్, అది కూడా నిర్వహించట్లేదు. ఇప్పుడు హడావుడిగా డిఎస్సి పెట్టేస్తున్నారు. గ్రూప్ 2 కూడా అంతే చేశారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ మెయిన్స్లో మాత్రం ఉద్యోగాలు చాలామంది తక్కువ మందికి వచ్చాయి. అది ఏ రకంగా రిజల్ట్ ఇచ్చారో కూడా మాకు తెలియదు. ఇంకొకటి సార్, అందరూ అంటున్నారు డిఎస్సి గురించి మీకేం తెలుసు, చదువుకోండి అంటున్నారు సార్. ఇంట్లో అందరినీ ఎవరు పోషిస్తారండి? 7 ఏళ్ళ తర్వాత వచ్చే నోటిఫికేషన్ సార్ ఇది. ఏమన్నా అడిగితే రాజకీయం చేస్తారు, మీరు వైసీపీయా ఇలాగని రాజకీయం చేస్తారు. మేమేం రాజకీయ పార్టీలు కాదండి, మేము నిరుద్యోగ పార్టీ, మేము నిరుద్యోగులం అండి. మా బాధ అర్థం చేసుకుని ఇప్పటికైనా ఏజ్ లిమిటేషన్ పెంచండి. ఇంకొక మాట సార్, పీఈటీలు ఉన్నారు సార్. పీఈటీలకి 2018లో పీఈటీ నోటిఫికేషన్ ఇచ్చారండి. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు పీఈటీ అని తీసేసి ఎస్ఏ పీడీ అని పెట్టారు. అదేంటి సార్? ఇప్పుడు వాళ్ళనే మీరు ఫాలో అవుతున్నారు. మీరు కొత్తగా ఏం చేస్తున్నారు సార్? అమ్మఒడి అన్నారు సార్, ఇప్పుడేమో తల్లికి వందనం అంటున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఎలా పెరుగుతారు సార్ పిల్లల్ని? ప్రైవేట్ విద్యా వ్యవస్థలకి తల్లికి వందనం కూడా ఇస్తుంటే గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి ఇవ్వండి సార్. అవేమీ లేదు, ఎవరికైతే వాళ్ళకి ఇచ్చేస్తామంటున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంత్ ఎలా పెరుగుతుంది? టీచర్లు ఎలా పెరుగుతారు సార్? అప్పుడు ఈ నార్మలైజేషన్ వల్ల చాలామంది లాస్ అయిపోతున్నారండి. ఇప్పటికే 3 చనిపోయారు. ఇంకొక అబ్బాయి, కర్నూలు అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వీళ్ళందరికీ ఎవరు సార్ క్వశ్చన్ చేసేది? సార్, ఒక విగ్రహం కూలిపోతే ఎవరో కొట్టేశారు అని విగ్రహాల గురించి వచ్చి ధర్నాలు చేస్తారు. డిఎస్సి అభ్యర్థులు చచ్చిపోయారు సార్, విగ్రహాన్ని మళ్ళీ కట్టుకోవచ్చు. డిఎస్సి అభ్యర్థులు చచ్చిపోయిన వాళ్ళని తిరిగి బతికించగలరా అండి ఎవరన్నా సరే? ఇది నేను ఎవరినైనా సరే సార్, సీఎం గారికి కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ నేను అందరినీ క్వశ్చన్ చేస్తున్నాను సార్. ఇది చచ్చిపోయిన వాళ్ళ ప్రాణాలు మీరు తిరిగి తీసుకురండి సార్. మాకు డిఎస్సి పోస్ట్పోన్ చేయొద్దు అప్పుడు సార్. ఇంకొక మాట సార్, ప్రశ్నిస్తా అని చెప్పి మాతో ఓట్లు వేయించుకున్నారు సార్. ఒక సుభాష్ చంద్రబోస్ అనేసుకున్నాం, మేము భగత్ సింగ్ అనేసుకున్నాం, డిప్యూటీ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీ ప్రశ్నించే గొంతు ఏమైపోయిందండి? అంటే పర్మిషన్ తీసుకోవాలా సార్ ప్రశ్నించాలంటే? మీరు ఎవరిదన్నా మాకు అర్థం కావట్లేదు. మేమేమో డిఎస్సి సెల్ నెంబర్లు ఇచ్చారు, వాటికి ఫోన్ చేస్తే ఎవరు రెస్పాన్స్ లేదు. ఈవెన్ ఎవరైనా ఫోన్ ఎత్తితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీ అప్లికేషన్ నెంబర్ అంతా అని భయపెడుతున్నారు సార్ అందరినీ. ఇప్పుడు కూడా రాలేకపోవడానికి కారణం ఏంటంటే ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి సార్. ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ మెగా డిఎస్సి అంటున్నారు. దీన్ని అనంతపూర్ జిల్లా వాసులు అయితే ఖచ్చితంగా ఇది మెగా డిఎస్సి కాదు, డగా డిఎస్సి. అయితే మా కర్నూలు అభ్యర్థులు ఏమనుకుంటారో నాకైతే తెలియదు, కానీ ఇది ఒక కర్నూలు డిఎస్సి అనుకుంటున్నాం మేము. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా అనంతపూర్ జిల్లాకు 120 పోస్టులు అప్పటికే ఇచ్చారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక 147 పోస్టులు మాత్రమే మెగా డిఎస్సి అని చెప్పి మాకు 147 పోస్టులు మాత్రమే ఇచ్చింది. అందులో ఒక క్యాస్ట్ ప్రకారం చూసుకుంటే ఒక 7-8 తప్పితే ఏం లేవు. కావున ఇది మేము దగా డిఎస్సి అనుకుంటున్నాం. అయితే రెండోది, డిఎస్సి అభ్యర్థులు ఎంత చెప్పినా కూడా పోస్ట్ పోన్ చేయకుండా ఈ మహానాడులో మొన్న మేము బీసీ పక్షపాత పార్టీ, ఎస్సీ పక్షపాత పార్టీ అంటున్నారు. కానీ అయితే మా అనంతపూర్ జిల్లాలో తనకల్లు మండలంలో ఒక గిరిజన దళిత విద్యార్థి, అంధ విద్యార్థి చనిపోవడంతో డిఎస్సి అభ్యర్థి ఒక 3 లక్షలు అప్పు చేసి కోచింగ్లకు పెట్టి ఎటూ కాని పరిస్థితుల్లో మానసిక అసమర్థతతో చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇదే రోజు, నిన్నటి రోజు కర్నూలు జిల్లా విద్యార్థి గుండెపోతుతో హాస్పిటల్లో అదేవిధంగా అత్యంత ఖర్చుతో హాస్పిటల్తో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. కావున ఇది మేము డిఎస్సి అభ్యర్థులు సంతోషంగా రాయదగ్గరగా ఉండవాలను. అయితే మీరు ఇచ్చినటువంటి డిఎస్సి ఏప్రిల్లో ఇచ్చి జూన్లో పెడతామంటే దీన్ని
మేము అభ్యర్థుల పక్షపాతంగా డిఎస్సి పెడతానని అనుకోలేదు. మేము కార్పొరేట్ వ్యవస్థకు మీరు లాభం కూర్చేదానికి డిఎస్సి పెడుతున్నారు అనుకుంటున్నాం. ఎందుకంటే మేము అడిగేది మీరు 6 నెలలు పోస్ట్పోన్ చేయండి, ప్రశాంతంగా చదువుకొని ఉద్యోగాలు ఎవడికి ఇష్టం వస్తే వాడు కొట్టేసుకుంటాడు. అయితే మీరు ఏం చేస్తున్నారు, ఏప్రిల్లో నోటిఫికేషన్ జూన్లో పెడితే డిఎస్సి అభ్యర్థులు అయిపోతానే ఆ చైతన్య నారాయణ స్కూళ్ళల్లో టీచర్లు షార్టేజ్ వస్తుంది. కావున మీరు దీనికి వాళ్ళకు ఒత్తాస పలుకుతున్నారు, కార్పొరేట్ వ్యవస్థకు మీరు లాభం చేకూరుస్తున్నారు కదా. మా డిఎస్సి అభ్యర్థుల మనోవేదన ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం దయదలిచి విద్యార్థుల మనోభావాలు ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వారి గత కాలం నుంచి ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కేవలం అట్టడుగు వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులే ఎక్కువగా. అయితే ఈ విద్యార్థులు కొన్ని 7 సంవత్సరాల నుంచి అనేక లక్షల అప్పులు చేసి కోచింగ్ సెంటర్ల బారిన పడి వాళ్ళ జీవితంలో కూడా నాశనమై జీవితం ఎండగడుతున్నారు. అయితే మీరు ఈ బలగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా అనంతపూర్ జిల్లా మిగతా 4 జిల్లాల విద్యార్థులకు కనీసం మినిమం పోస్టులు మంజూరు చేసి ఆ విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడాలని మీకు మా మీడియా తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.